बर्मन जी दक्षिण असम 11 नंबर गेट, आप सभी से जहां भी होंगे आप सभी का हार्दिक स्वागत करते हुए आप सभी से निवेदन करता हूं कि कृपया मंचासीन होंगे पुनः एक बार हमारे सभी अतिथि के लिए जोरदार ताली बजा करके हम सभी अभिनंदन करेंगे। अपने आगे के संचालन की हमारे राजस्थान के हमारे साथी श्री बंसीलाल जी से आग्रह करता हूं कि आगे संचालन करेंगे। धन्यवाद। बोलिए भारत माता की, दोनों मुस्लिम बन करके भारत माता की जय बोलिए। भारत कनक लता जी जो त्रिपुरा से आई हैं वो अपने समूह से अलग हो गई हैं, तो कनक लता जी जहाँ कहीं भी हो उनसे मेरा निवेदन है कि वो ब्लॉक नंबर 3 में जाकर अपने समूह के साथ बैठे। अरुण देवरा जी है, मैं उनका नंबर पढ़ के बता रहा हूँ, अगर उनको कोई किसी भी सज्जन के साथ आसपास को है तो उनका संपर्क अरुण देवरा जी से करवा देंगे। नंबर है  संपूर्ण भारत से आए हुए हमारे उपस्थिति इतने लंबे यात्रा करके इस ऐतिहासिक स्थल पर कार्यक्रम का शुभारंभ करेंगे। सभी बंधु जो आए हैं, मैं कौन कौन से ब्लॉक में कौन कौन बैठने वाला है और ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచి జనజాతి సురక్ష మంచు కార్యక్రమం మీద వచ్చినటువంటి గిరిజన హిందూ బంధువులందరికీ ఆర్కే టీము ఈరోజు వంట తయారు చేయడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి వంట. అక్కడ చూస్తే తెల్ల రైసు, ఇక్కడ చాల్ పప్పు అంటాము తెలుగులోన, టమాటా, పుచ్చకాయ, కొత్తిమీర, మిర్చి అన్నీ వేస్తూ మిక్స్ వంట చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి హిందూ బంధువులకు ఆకలితో ఉండించకుండా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి, పార్టీ కార్యకర్తలకి, వనవాసి కళ్యాణం, బీజేపీ సంఘ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఆహారం పెడతారో ఢిల్లీలో కూడా మనకి అటువంటి కాయగూరల భోజనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా మంచిగా భోజనం చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మంచి అంబులెన్స్ 2 తిరుగుతున్నాయి. ఎవరికైనా ఇబ్బంది అయినట్లయితే అదేవిధంగా పూర్తి ఏర్పాట్లు కూడా ఢిల్లీలో మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి
పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ రక్షణగా మాకు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఎక్కడ మంచినీళ్ళు వ్యవస్థ ఎక్కడ చూసి స్నాన్ చేయడానికి కూడా కూలింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మేము గిరిజన బంధువులందరం కూడా స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకి. అదేవిధంగా మా ఆర్ఎన్కే టీవీ ఛానల్ గురించి వీళ్ళందరూ పని చేయడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి వంట తయారు చేయడం జరుగుతుంది. దానికి నాగమణి జగదీశ్వర్ అదేవిధంగా బీజేపీ నాయకులు ఉన్నటువంటి విష్ణు మా పోరాటం గారు మా లీడర్ సంఘ కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు తయారీ గురించి ర్యాలీ ఏ విధంగా చేయాలి, నడవడానికి శక్తి కావాలి కాబట్టి మంచి పుష్టి ఆహారం పెట్టడానికి అనేక రూపాల్లో తయారు చేయడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ గా మా టీం పనిచేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్ఎంపీ టీవీ ఛానల్ ద్వారా మీకు లైవ్ అందించడం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బంధువు కూడా మా యొక్క వీడియో చూసి మీరు కూడా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారనేది మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లం స్పెషల్ ఇక్కడ అల్లం టీ పెట్టడం జరిగింది. అద్భుతమైన స్పెషల్ గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అల్లం టీ చాలా అద్భుతంగా తాగుతున్నారు. సరిపోవట్లేదు. అయినప్పటికీ కూడా మేము చాలా బాగా కష్టపడి ఇది పని చేయడం జరుగుతుంది. ఇది బెల్లం టీ అంటే ఇక్కడ అల్లం వేసారు, మిరియాలు వేసారు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాఫ్, దగ్గు, గొంతు పట్టేసినట్టు కుక్కలు ఏమైనా వస్తుంటాయి. దానివల్ల ఇక్కడ అల్లము మిరియాలు వేసి మంచిగా తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. స్టాక్ చూస్తానండి మీకు ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి. ఈ టీ కూడా చాలా బాగుంది. అలాగే సమ్మర్ టైం కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే కంటిన్యూ. సమ్మర్ టైం కాబట్టి మామిడికాయ మిక్సర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే చూస్తే ఇక్కడ కొత్తిమీర కట్టాలు, అలాగే పుచ్చకాయ, అలాగే సాల్ట్, అలాగే అల్లం, కాలీఫ్లవర్, చనా అన్నీ చాలా మిక్స్ కర్రీ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే భోజనం, ఆంధ్ర భోజనం చాలా అద్భుతంగా వడ్డిస్తున్నారు. కర్రీ పప్పు చూస్తే చాలా బాగుంది. చూడండి భోజనం ఎంత చక్కగా పెడుతున్నారు. ఢిల్లీలో కూడా ఇంత భోజనం, ఇలాంటి భోజనం దొరకడం చాలా అద్భుతం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరినీ ఈ చుట్టూ కార్యకర్తలందరినీ అన్నం వడ్డిస్తున్నారు. स्टेट का नाम, तुम्हारा नाम? छत्तीसगढ़ से आए हैं। छत्तीसगढ़ जसपुर जिला से लिस्टिंग का मांग करने के लिए आदिवासी जनजाति समाज से ईसाई मिशनरियों को आरक्षण को खत्म करने के लिए दिल्ली लाल किला में आंदोलन करने आए हैं। जसपुर जिला छत्तीसगढ़ से के साथ आए हैं। वो ब्लॉक नंबर 1 में बैठेंगे। प्रदेश से आया। इसी तरह से हमारे सिक्किम से, असम से, अरुणाचल से, मेघालय से और नागालैंड से जो बंधु आए हैं वो ब्लॉक नंबर 2 में बैठेंगे। हम लोग विरोध करने आए हैं कि हम ब्लॉक नंबर 2 सिक्किम, असम, अरुणाचल, मेघालय, नागालैंड, मिजोरम, नागालैंड नंबर 15 में और वेस्ट महाराष्ट्र से हमारे जो बंधु आए हैं वो 16 में अपना स्थान ग्रहण करेंगे। कोंकण से आए हुए हमारे बंधु जो हैं वो 17 में और गोवा से जो आए हैं वो 16 में। तो वेस्ट महाराष्ट्र और गोवा के जो हमारे बंधु हैं वो 16 में और कोंकण से जो आए हुए हमारे बंधु हैं वो 17 में अपना स्थान ग्रहण करेंगे। इसी प्रकार पश्चिम क्षेत्र के జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ శుభ్రక్ష దేశం కోసం, ధర్మం కోసం పోలవరం జిల్లా దేవపట్నం మండలం పోచమ్మగండి నుంచి నేను రావడం జరిగింది. అలాగే మొత్తం పోలవరం జిల్లానే కాదు, మొత్తం
దేశవ్యాప్తంగా హిందువులు, ఎస్టీలు మొత్తం అందరూ కూడా చలో ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారంటే నిజమైన అర్హులు మాత్రం రిజర్వేషన్ పొందలేకపోతున్నారు. అనర్హులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గులు, మతం మారిన కేడీలు వాళ్ళు రిజర్వేషన్లు పొందుతున్నారు. అందుకని చెప్పి చలో ఢిల్లీ ప్రయాణం పెట్టుకుని అక్కడ బహిరంగంగా ధర్నా చేయడానికి మా రిజర్వేషన్ హక్కు మేము పొందడం కోసం ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ రద్దు చేయాలి, వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. మతం మారిన వాళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు, మా లబ్ధి వాళ్ళు పొందుతున్నారు. ఇది చట్టపరమైన నేరం, రాజ్యాంగబద్ధంగా కూడా వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తున్నారు. దీనికోసమే హిందువులు మొత్తం కూడా యావత్ దేశం నుంచి అనేక రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, जय श्री राम। భారత మాతకు జై. ఈరోజు మరి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేమంతా మరి చలో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి అక్కడ మా యొక్క గిరిజన సమస్యల కోసం, మా యొక్క గిరిజనులు చేసుకునేటువంటి సాంప్రదాయ పండగలు, పబ్బాల కోసం, తర్వాత మా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం అంటే అన్యమతస్థులు వచ్చి మరి మా గిరిజనులకు రెచ్చగొట్టి వారి స్వార్థాల కోసం మా హిందూ గిరిజన సోదరులను వాడుకుంటూ మరి వారిని మా హిందూ మతం నుండి పరాయి మతానికి మార్చి మా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. అలాగే అదే కాకుండా మాకు వచ్చేటువంటి రాయితీలు అనగా మాకు మా షెడ్యూల్ ట్రైబ్స్కి అంటే మా గిరిజనులకు వచ్చేటువంటి రాయితీలు కూడా వాళ్ళు పరాయి మతాల్లో ఉంటూ కూడా వాళ్ళే మరి స్వాధీనం చేసుకుంటూ మాకు వచ్చేటువంటి రాయితీలు వారే పొందుతున్నారు. అటువంటి దానికి అరికట్టడం కోసం మరి మా గల్లీల నుండి ఢిల్లీకి వినిపించాలని మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల గిరిజన సోదరి మనులు కూడా ఆ యొక్క మహా సంగ్రామానికి అంటే చలో ఢిల్లీకి కార్యక్రమానికి విచ్చేసి మరి వారికి ఉన్నటువంటి సమస్యలను, బాధలను అక్కడ తెలియజేసుకోవడం జరిగింది. అలాగే మాకు ఇక ముందు రాబోయే రోజుల్లో మరి మా గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగకుండా మరి ముందే ఈ యొక్క మాకున్నటువంటి సాంప్రదాయాలు, మాకున్నటువంటి పండగలు వీటిని ఇంకా మనం కాపాడుకొని మరి దీన్ని ఇంకా మనం కొనసాగి మన భావితరాల పిల్లలు వారికి కూడా మంచి దారి చూపడానికి కోసమే ఈ యొక్క మరి చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి మన షెడ్యూల్ ట్రైబ్స్ మన గిరిజనులకు ఉన్నటువంటి మన 170 చట్టం ఒకటి దాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఈ మాకు 3 ఏం పని చేసుకోవడానికి కూడా వారికి ఇటువంటి పనులు కూడా కల్పించకుండా మరి ఉండడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి 03 దాన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకొని ఈ యొక్క సమస్యను మనమే పరిష్కారం చేసుకోవాలన్న ఉద్దేశంతో జై భారత్, జై భారత్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మా ఊరి పేరు పావుగడ్డి. మా ఊరు పావుగడ్డి. పాపమ్మ. మేము చలో ఢిల్లీ కార్యక్రమం వచ్చాము. ఈ దేశంలో ఉన్న గిరిజనులందరూ చాలా జనం వచ్చారు. ఒక 5 కోట్ల మంది వచ్చారు. 5 లక్షల మంది వచ్చారు. అందరూ ఇలా తెలుసుకుని ఈ కార్యక్రమం చాలా బాగుందని
తెలుసుకున్నామండి. జై శ్రీరామ్.